హాయ్ గాయ్స్! వెల్కమ్ టు యాత్ర నెక్స్ట్. చూస్తున్నారు కదా! ఇదైతే మా ఇంటి దగ్గర ఉండే వ్యూ అనమాట. వీడియో చాలా బాగుండబోతుంది. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను మీకు. ముందుకైతే మన ఛానల్‌ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇక మన వీడియో అయితే మొదలు పెట్టేద్దామా? మీరిప్పుడు చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి నేరేడులో వైట్ నేరేడు అనమాట. అప్పుడే మంచిగా ఫ్లవరింగ్ అయితే వచ్చేసింది. ఐ మీన్ ఫ్లవరింగ్ అనే కాదు, కాయకైతే పూతకైతే వచ్చేసిందనమాట. ఈ మొత్తం కాకపోయినా కొంచెం అయితే మనకి ఫ్రూటింగ్ అయితే వచ్చేస్తుంది. చిన్న చెట్టు కాబట్టి. అసలెందుకు ఈ చెట్టు చూపిస్తున్నానంటే, మీరు బాగా అబ్జర్వ్ చేశారంటే, ముందు చెట్టు అయితే చూడండి. పూత ఎంత బాగొచ్చిందో. ఇక్కడ చూడండి. ఇదొచ్చేసి మనం చూసేది గ్రాఫ్టింగ్ మొక్కనమాట. ప్యూర్ గ్రాఫ్టింగ్. ఇక్కడ మీరు ఇదిగోండి. ఇది చూసారా? ఇదొచ్చేసి గ్రాఫ్టింగ్ అంటు కట్టిందనమాట. ఈ సైడ్ వరకు. ఇదిగోండి. ఆ మిగతా కొమ్మొచ్చేసి కొంచెం ముదురు కొమ్మ తీసుకునేసి, ఇంకొక మంచి బ్రీడ్‌నైతే మాత్రం దీనికి గ్రాఫ్టింగ్ చేశారనమాట. కనిపిస్తుంది కదా! క్లియర్‌గా. ఇదొచ్చేసి మనకి గ్రాఫ్టింగ్. కరెక్ట్‌గా ఎక్కడైతే గ్రాఫ్టింగ్ కట్టారో మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఎక్కడైతే గ్రాఫ్టింగ్ కట్టారో, ఆ గ్రాఫ్టింగ్ దగ్గర మనకి సైడ్ కొంచుంటాయి. ఇప్పుడు ఇక్కడ దాకా అయితే మనం పూజ చేసేయాలనమాట మస్ట్ అండ్ షుడ్‌గా. అండ్ ఇక్కడ చూడండి. ఆ గ్రాఫ్టింగ్ కట్టిన దగ్గర నుంచి ఇంకో కొమ్మొచ్చింది. ఈ కొమ్మ మనం నర్సరీలోకెళ్ళి తీసుకునేటప్పుడు చాలా మంచి మొక్క, చాలా గుబురుగా ఉందని తీసేసుకుంటాం. బట్ అలా కాదనమాట. ఇదొచ్చేసి పోతు మొక్క అంటారు. ఈ మొక్క పెరిగిందంటే మెయిన్ మొక్కని చంపేసి ఇదైతే పెరిగిపోతుంది. దీనివల్ల నో యూజ్, నో ఫ్రూటింగ్ అనమాట. కాబట్టి అటువంటి చెట్టు ఏదైనా మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా గాని కట్ చేసేసేయండి. గ్రాఫ్టింగ్ దగ్గర నుంచి వచ్చేది. అండ్ గ్రాఫ్టింగ్ మునిగిపోయేంత వరకు కూడా ఖచ్చితంగా ముంచేసేయండి. ఇప్పుడైతే కరివేపాకు చెట్టు చాలా రోజుల నుంచి ఇక్కడ ఖాళీగా పడిపోయిందనమాట. ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి ఎవరు దీన్ని పట్టించుకోలేదు ఇక్కడ ఉండేదాన్ని. దానివల్ల కొంచెం పక్కన రోడ్డు ఉండడం వల్ల దుమ్ము, ధూళి పడిపోయి బాగా అయితే వేస్ట్ అయిపోయిందనమాట. సో, ఇప్పుడు దీన్ని మనం ఎలా ఫ్రెష్‌గా తీసుకోవాలి అనేదైతే ఇప్పుడు మీకైతే చూపించబోతాను. ఇక్కడ చూడండి ఎంత బాగా మట్టి పట్టేసిందో. ఇదంతా నేను కట్ చేశాననమాట ఆల్మోస్ట్ చాలా వరకు. అండ్ ఇప్పుడు ఇదిగోండి. ఇవన్నీ కూడా నేను కట్ చేసినటువంటి కొమ్మలు. మీ ఇంట్లో కూడా కరివేపాకు మొక్క అనేది కొంచెం చీడ పడుతున్నా, మరీ ఎక్కువగా పెరిగిపోతున్నా, ఎప్పటికప్పుడు కటింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా చేసుకోవాలి. ఏంటి బ్రో టోటల్‌గా గుండు కొట్టేసావు, ఎక్కడ చూద్దామన్నా కూడా కొమ్మ లేదు అంటే, ఏం ప్రాబ్లమ్ లేదు. ఆ విధంగా కట్టేసింది మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత, ఒక 2 డేస్ వాటర్ పోయకండి. ఒక 2 డేస్ వాటర్ పోయకుండా, ఆ తర్వాత వాటర్ పోసుకోవాలి. ఇక్కడ చూడండి నేను ఎలా కట్ చేశానో చాలా రౌండ్‌గా కట్ అయిపోయింది కదా! కట్ చేసేటప్పుడు మాక్సిమం అలానే కట్టర్‌తో కట్ చేయాలి. ఇక్కడ చూడండి. ఈ విధంగా కట్ చేసుకోకూడదనమాట. చాలా నీట్‌గా కట్ చేసుకోవాలి. కటింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా అలా ఏదో మనం కొమ్మలు ఇంచేస్తాం. అలా ఇంచేయటం కాదు. ఇలా నీట్‌గా కట్ చేసుకుంటే చాలా బెటర్ అనమాట. అండ్ ఈ విధంగా అయితే మాత్రం మొత్తం అయితే కట్ చేసుకోవాలి. మీ ఇళ్లల్లో కూడా అంతే. మీకు దగ్గర కూడా ఎవరి దగ్గరైనా ఉంటే మాత్రం ఇలానే నీట్‌గా కట్ చేసుకోండి. ఇదొచ్చేసి ఏంటి అంటే నూరు వరహాల చెట్టు అనమాట. ఇది కూడా ఇక్కడే ఉంది. సో, దాన్ని కూడా వేస్ట్ చేయడం దేనికిలే అని చెప్పేసి దాన్నయితే కట్ చేసేస్తున్నాననమాట. సో, ఈ చెట్టును కూడా నీట్‌గా అయితే కట్ చేసేసాను. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇదైతే మనం కట్ చేసినటువంటి మొక్కనమాట. మీరు ముందు చూసారు కదా! కటింగ్ చేసింది. ఆ కట్ చేసిన మొక్క ఎంత వరస్ట్‌గా ఉన్నదప్పుడు ఆకు కూడా మొత్తం దుమ్ము, ధూళి పట్టేసున్నది. ఇప్పుడు చూడండి. ఎంత ఫ్రెష్‌గా వచ్చేసిందంటే, మళ్ళీ ఫ్రెష్ కరివేపాకయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ డైలీ ఏదైనా మీకు ట్రాఫిక్ ఉండి ఎక్కువ దుమ్ము పడుతుందని కూడా డైలీ వాటర్ పట్టేసేయండి ఆకుల మీద కూడా. ఇదిగోండి అక్కడక్కడ వదిలేసాననుకోండి కొమ్మలు అవి చూడండి ఎలా ఉన్నాయో. మీకే అర్థమైపోద్ది. ఆ ఆకుకి, ఈ ఆకుకి ఉండేటువంటి డిఫరెన్స్. చాలా బాగొచ్చేసిందనమాట. ఇప్పుడు ఇలా అయితే మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి ఎస్పెషల్‌గా ఈ వీడియోని మీకు క్లారిటీగా ఎంతసేపు ఎందుకు చూపిస్తున్నాను అంటే, కరివేపాకు అనేది చాలా హెల్త్‌కి మంచిది. కంటికి కావచ్చు, అండ్ ఓవరాల్ హెల్త్‌కి కూడా చాలా మంచి చేస్తుందనమాట. సో, అటువంటి కరివేపాకు విషయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకునేసి నాటుకోవాలి. అవసరమైతే రోజుకి 2 రెమ్మలు మీరు పచ్చిగా నమిలినా కూడా ఎటువంటి ప్రాబ్లము లేదు. అంత మంచిదనమాట ఈ కరివేపాకనేది. నిజంగా ఇది చూడగానే చాలా మనసుకు ఆనందం అనిపిచ్చేసింది. అంత ఫ్రెష్‌గా, అంత గ్రీనిష్‌గా చాలా అంటే చాలా బాగొచ్చేసిందనమాట ఇదైతే మాత్రం. అండ్ ఇక్కడైతే మాత్రం ఇదనమాట. మీరు కూడా ఇంట్లో ఎప్పుడైనా వేసుకుంటే మాత్రం ఈ విధంగా ఎప్పటికప్పుడు కట్ చేసుకొని చాలా నీట్‌గా పెట్టుకోగలిగారంటే చాలు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇంకొక మొక్కయితే ఇదొచ్చేసి వైట్ లిప్టిక్ అంటారు దీన్ని. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఆక్సిజన్ ప్లాంటేనంట. అండ్ ఇది వేరే వాళ్ళకి నాటిచ్చేస్తున్నారు. కింద చూడండి. మీరు కూడా ఎందుకు చూపిస్తున్నానంటే, ఇంట్లల్లో మీరు కూడా నాటుకున్నటప్పుడు ఏదైనా ఆహ్, ఇండోర్ మొక్కలు ఈ విధంగా కింద స్టోన్స్ ఏసారంటే దీని లుక్కే మారిపోతుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. దీనికున్నటువంటి లుక్ చూడండి. కంప్లీట్‌గా స్టోన్స్ వల్ల చాలా అఫీషియల్‌గా ఉందనమాట. సూపర్‌గా ఉంది లుక్. సో, మీరు కూడా ఎటువంటి మొక్కలైనా సరే ఇంట్లో వేసుకునేటప్పుడు మస్ట్ అండ్ షుడ్‌గా ఇటువంటి స్టోన్స్ యూజ్ చేయండి. మీ ఇండోర్ మొక్కలకు కూడా చాలా మంచి అందమైతే వస్తుందనమాట. అండ్ మీరు యూజ్ చేసుకోవడానికి బావుంటుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇవొచ్చేసి ఏంటంటే మీరు ఇంట్లో వేసుకోవటానికనమాట.
ఈ తూనీగ చూడండి. నేను ఆల్రెడీ మన ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్‌లో కూడా పెడుతూ ఉన్నాను. మీరు ఎవరైనా ఇంకా మన ఇన్‌స్టాగ్రామ్‌ని ఫాలో అవ్వకపోతే ఇప్పుడే ఫాలో అవ్వండి. చాలా హెల్ప్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ చాలా మంచి మంచి అప్డేట్స్ అయితే మీకు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. మన డిస్క్రిప్షన్‌లో అయితే మన ఇన్‌స్టాగ్రామ్ లింక్ అయితే ఉందన్నమాట. అదేం చేస్తుందో బాగా అబ్జర్వ్ చేయండి. ఒక దోమను పట్టుకొచ్చింది. ఆ దోమను మేస్తుంది. బాగా బిగ్ స్క్రీన్ చేసుకొని కొంచెం హెచ్‌డీలో పెట్టుకోండి. 1080లో పెట్టుకున్నారంటే మీకు ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది. ఇదిగోండి దోమ. ఆ దోమను కుమ్మేసి నమిలేస్తుంది అదైతే మాత్రం. నిజంగా చాలా బాగుంది చూడడానికైతే మాత్రం. 2 కళ్ళు సరిపోవట్లేదనమాట దాన్ని ఇలా చూస్తూ ఉంటే. చాలా అంటే చాలా బాగుందసలు. మొత్తం నమిలేసింది. ఇంకొంచెం ఉంది. అది కూడా ఇంక లేపేస్తదిలెండి. అయిపోయింది టైం కూడా దానికి. పాపం దానికి భూమి మీద నూకలు దీని చేతిలో అస్సాం అయిపోయింది. చాలా బాగుంది తూనీగ. అండ్ ఇగోండి ఇవొచ్చేసి ఏంటంటే జామీ పైకస్ అంటారనమాట వీటినైతే మాత్రం. ఇవైతే ప్యూర్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి నైట్ టైమ్. మీకు చాలా మంచిదనమాట. మనం బెడ్‌రూమ్స్‌లో కావచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇటువంటి మొక్కలు సిటీల్లో ఉండేవాళ్ళు, టౌన్‌లలో ఉండే వాళ్ళకి మనకి పల్లెటూరులాగా ఫ్రెష్ ఎయిర్ దొరకదు కాబట్టి, ఇటువంటి ఆక్సిజన్ ప్లాంట్స్‌ని మస్ట్ అండ్ షుడ్‌గా ఇంట్లో పెట్టుకోండి. చాలా యూజ్ అవుతుంది. కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ చేసుకునేసి ఆక్సిజన్‌ని ప్యూర్ ఆక్సిజన్ రిలీజ్ చేసేటువంటి మొక్కలనమాట. పక్షులు చూడండి ఎంత బాగున్నాయో. అదైతే లోపల ఒకటి గుడ్లు పెట్టేస్తుందనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. బ్యాడ్ లక్ ఏంటి అంటే, ఒక పక్షి అయితే చనిపోయిందనమాట. ఎందుకు చనిపోయిందనేదైతే ఇప్పటికి అర్థం కావట్లేదు. చూపిస్తాను చూడండి అదిగోండి. నిజంగా చాలా బాధగా ఉంది అది చనిపోయినందుకు. అసలకెందుకు చనిపోయిందో కూడా అర్థం కావట్లేదు అసలకది. ఇంక పోతే చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి మనం లాస్ట్ టైమ్ బార్బడాస్ చెర్రీ కాయ ఒకటి చూసాం కదా! ఇదిగోండి ఇదంతా కూడా 2020 డీఏపీలోనే 2020 ఏసాననమాట. చాలా బాగొస్తున్నాయి. ఇవన్నీ మనం ఇంటికి తీసుకెళ్ళాల్సిన మొక్కలే. అందుకని చెప్పేసి ఏసి పెట్టేసానని చెప్పాను కదా! మొన్న బార్బడాస్ చెర్రీ కాయ ఒకటి చూసాం కదా ఫ్రూటు. అది చూడండి అప్పుడే పండిపోయింది. బాగా రెడ్డిష్‌లో వచ్చేసింది. ఇలా రెడ్డిష్‌లో ఉన్నప్పుడే మనం తినాలనమాట. ఇప్పుడే ఇది మనకి పాకంకొచ్చినట్టు. చూడడానికి చిన్ని సైజు టమోటాలాగా ఉంది చూడండి బాగా అబ్జర్వ్ చేయండి. నిజంగానే. ఒక చిన్ని సైజు టమోటాలానే ఉందనమాట. టేస్ట్ అయితే ఎలా ఉంటుందనేది మనం ఇప్పుడు తినేస్తే మీకు చెప్తాను. అంటే ఇప్పుడు దీన్నైతే కోసేసి లేపేద్దాం చూడండి మనం. ఇదిగోండి కాయి వన్స్ లేపేసాం అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం తిని అయితే నేను మీకైతే టేస్ట్ అయితే చెప్తాను. దీని టేస్ట్ ఎలా ఉంటుంది అంటే మరీ టమోటా తిన్నట్టేం కాదు. అలా అని మరీ స్వీట్‌గా కూడా ఏమీ ఉండదనమాట. కొంచెం స్వీట్‌గా కాకుండా, అలా అని చేదుగాను కాకుండా మిడిల్‌లో బావుంటుంది. టమోటా కొంచెం తిన్న టేస్ట్‌లోనే చాలా అంటే చాలా బావుంటుంది టేస్టు. అండ్ చాలా హెల్త్‌కి మంచిది. ఎంత మంచిదంటే నాకు తెలిసి మిగతా ఫ్రూట్స్ అన్నిటికంటే కూడా సూపర్‌గా వర్క్ అవుద్ది మన హెల్త్‌కి. అండ్ అదే విధంగా ఆ ఇత్తనాలనైతే తీసుకున్నాననమాట వేస్ట్‌గా పారేయకుండా. ఇంట్లో ఎక్కడో దగ్గర నాటేసామంటే యూజ్ అవుతాయని చెప్పేసి, ఇప్పుడైతే మనం వాటిని తీసుకెళ్ళేసి ఎక్కడైనా ఎండబెట్టేద్దాం. ర హ్యాపీగా ఇప్పుడు దీన్నైతే ఎండబెట్టేసి మంచిగా అయితే మనకి కొంచెం బాగా ఎండిపోయిన తర్వాత, డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వీటిని ప్లాంటింగ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడైతే మీకు నేను మా ఇంట్లో ఉండేటువంటి మొక్కలు కొన్ని చూపిస్తాను. ఇప్పుడు ఇది మీరు చూస్తున్నారు కదా! ఈ మొక్కకి చాలా పెద్ద హిస్టరీ ఉందనమాట. కాయ చూడండి బాగొచ్చేసింది. నాటు చెట్టు ఇప్పుడు ఇది నేను పెంచిందైతే మాత్రం. ఇదొచ్చేసి నేను 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు అంటే ఆల్మోస్ట్ 2016 ఆర్ 17లో నాటాననమాట ఈ చెట్టయితే. అది కూడా మా స్కూల్లోకి గవర్నమెంట్ స్కూల్ అనమాట. ఎవరో చెట్లు నాటడానికి కొన్ని మొక్కలు డొనేట్ చేస్తే, ఒక మొక్కని సైడ్ చేసేసాను నేనప్పుడు. అడిగే సైడ్ చేశానులెండి. తీసుకొచ్చేసి ఇంట్లో నాటితే ఆల్మోస్ట్ 4 ఇయర్స్ తర్వాత అనుకుంటా. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు అంటే 10థ్ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది. 2 సంవత్సరాలు అండ్ కరోనా టైంలో ఆ ఒక సంవత్సరంలో 4 సంవత్సరాల తర్వాతయితే ఇదైతే కాపుకొచ్చిందనమాట నాటు చెట్టు. చాలా బాగొస్తున్నాయి కాయలు కూడా విపరీతంగా. అండ్ ఇదొచ్చేసి మీకు అందరికి తెలిసిన చెట్టే. మా అమ్మ అయితే పక్కన వేరే వాళ్ళ దగ్గర పెద్ద మానయిపోయిందని ఇచ్చేస్తే ఒకటి తెచ్చి 2 కొమ్మలు నాటేసిందనమాట. ఇది మనం ఎలా నాటినా వచ్చేస్తుంది. దీనికేం పెద్ద అవసరం లేదనమాట. అది కొమ్మలు నాటితే బతికే చెట్టనమాట ఇదైతే. మంచి ఫ్లవరింగ్ ఉంటుంది. అండ్ ఇగోండి ఇవన్నీ అనమాట మన ఇంట్లో ఇప్పుడు మనమైతే ఇదంతా రెడీ చేయబోతున్నాం. మొత్తం మట్టయితే తోలించబోతున్నాం మరి 2, 3 రోజుల్లో. మట్టి తోలించేసి నీట్‌గా కొన్ని చెట్లేయబోతున్నాం. అండ్ ఇవన్నీ వచ్చేసి నేను తీసుకొచ్చినటువంటి కొన్ని మొక్కలనమాట ఇంట్లోకి. ఇదొచ్చేసి మల్బరీస్. కొన్ని ఆల్రెడీ కాయలైతే కాసేసాయి మలబరీస్ అయితే మాత్రం. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగోండి ఇవొచ్చేసి స్టార్ ఫ్రూట్స్. ఇది కూడా తీసుకొచ్చాను. ఇంట్లో అన్ని వెరైటీస్ ఉండాలి. మాయి పల్లెటూర్లు కదా! నాకు తెలిసి నేను తీసుకొచ్చేటప్పుడు కూడా చాలా మందికి వీటి పేర్లు తెలీదు. ఏంటి చెట్లు ఇలాంటివన్నీ తీసుకొచ్చావు మామిడి చెట్టు, జామ చెట్టు కాకుండా. ఎందుకంటే మా సైడ్ ఓన్లీ మామిడి చెట్టు, జామ చెట్టు తెలుసు. ఇంకేం తెలీదనమాట. ఈ వాటర్ యాపిల్ అంటే వాటర్ యాపిల్ అదేంటి అని కొంతమంది. ఓకే. జామ చెట్టు అందరికి వెళ్ళినోనే. అండ్ బార్బడాస్ చెర్రీ అంటే అవి మనకు వస్తాయా చెర్రీలా?
ఇలా అడుగుతున్నారనమాట. ఎందుకంటే మా సైడు ఎక్కడ కూడా మొక్కలు దొరకవు. అండ్ ఎవరికీ తెలీదు. మాకు తెలిసిందల్లా మామిడి చెట్టు, జామ చెట్టే. అది ఏది కూడా ఆ మామిడి చెట్లు ఏమీ తెలీదు మాకు. బంగినపల్లి తెలుసు, అది తెలుసు. వాడేది చెప్తే అది తెచ్చేసుకుంటామనమాట. అండ్ ఈ చెట్టంటే నాకు చాలా ఇష్టం. బట్ దీన్ని 2 రోజుల్లో కొట్టేయబోతున్నాం చాలా వరకు. అండ్ ఇదిగోండి ఇదొచ్చేసి మల్లె చెట్టనమాట మా ఇంట్లో. మా అమ్మ అది పనిగా తెచ్చి నాటేసుకున్నది. మల్లె చెట్లయితే మా ఇంట్లో ఒక 5, 6 ఉంటాయనమాట. అండ్ అది చాలా ఇంట్రెస్టింగ్‌గా తెచ్చిపెట్టుకున్నది. అండ్ మీకు మొగ్గలు రావాలంటే మల్లె చెట్టుకి తెలిసిన మెయిన్ రెమెడీ ఏంటి అంటే ఈ ఎండాకాలంలో ఖచ్చితంగా కూడా ఈ కొమ్మలున్నాయి చూసారా? కొమ్మలకి ఆకులు, ఈ ఆకులన్నీ దొవరేసేయండి. ఎక్కడ ఒక ఆకు కూడా కనపడకూడదు. కంప్లీట్‌గా మీరు ఆకు మొత్తం జవరేసి పక్కనే ఏసారంటే, వచ్చేటువంటి ఫ్రెష్ ఆకులతో పాటు మొగ్గలనేటివి విపరీతంగా విరివిగా పూస్తాయన్నమాట. కాబట్టి మర్చిపోకుండా కూడా మీ ఇంట్లో కూడా మీ మల్లె చెట్టు పూలు కాయకపోతే ఈ విధంగా మొత్తం అంతా జవరేశారంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులాగా, మల్లె చెట్టులాగా మీకు కూడా మంచి పూలు పూస్తాయన్నమాట. అండ్ ఇగోండి ఇవన్నీ కనకాంబరాలు. అండ్ ఇది మీకు ఆల్రెడీ చూపించాను. ఇదొచ్చేసి ఏంటి అంటే రామాఫలం నేనెప్పుడో ఒక 1 ½ ఇయర్ బ్యాక్ ఏసాను. ఆ తర్వాత మేము ఇంటికి రాకపోవడము, మొత్తం ఇక్కడంతా ఈ చెట్లు పెలిసిపోవడం వల్ల ఇవి కొంచెం పట్టించుకోవడం మానేశారనమాట ఇంట్లో వాళ్ళు. దానివల్ల ఇప్పుడు నేను మళ్ళీ వచ్చి మళ్ళీ అంతా క్లీన్ చేసేసి, మళ్ళీ వాటర్ పోయడం వల్ల మళ్ళీ కొత్త చిగుర్లయితే స్టార్ట్ అయిపోయాయి వీటికి. అండ్ ఇదొచ్చేసి మునగ చెట్టు. అండ్ ఇదొచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి మా ఉదయగిరి కొండల వ్యూ అనమాట. ఈ పొడుగు కొండ కాకుండా ఆ పక్క కొండ బస్సుంది కదా పైన, అది ఉదయగిరి కొండ, రాజుల కొండ అనమాట. అది మీకు మళ్ళీ చూపిస్తాను. ఇంతటితో మన వీడియో అయిపోయింది. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ బాయ్ బాయ్.